నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో నాణ్యత తగ్గిపోతుంది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనస్సు ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. ఎంత సంపాదించినది సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడూ వదులుకోకండి. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడూ మీలాగే ఉండండి. మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. ఎదుటివారిపై ప్రేమ, జాలి, దయ లేని వ్యక్తి పశువుతో సమానం. ఒక వ్యక్తికి అన్నింటిలో కంటే భయంకరమైన దరిద్రం ఒంటరితనమే మరియు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, ప్రేమించడం లేదు అనే అభద్రతా భావం కూడా. చదవడం తెలియని మగాడికి దొరకకూడని పుస్తకమే స్త్రీ. మనలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. గతం గురించి గుర్తుంచుకోండి, అలాగే రేపటి కోసం కలలు కనండి, కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించండి. ధర్మదేవత మేల్కొంటే అధర్మం గొంతును నిర్దాక్షిణ్యంగా ఖండిస్తుంది. ఈ సత్యాన్ని ఎవరైనా గ్రహించవలసిందే. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. మనం లైఫ్లో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు. డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధని మోయాలంటే గుండె బలంగా ఉండాలి. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులనైనా నువ్వు కట్టుకున్న భార్యనైనా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవరికి అవసరం లేదు కూడా. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు. మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. ఒక వ్యక్తి చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు శుభాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అది మీ పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళు అవుతారు. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునేవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిదే కావాలి. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు. మీకు అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకు వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఉంటే ధనవంతుడు అంటాడు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. గొడవ జరిగే అవకాశం ఉంటే మౌనంగా ఉండు. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళు, అంతేకాని బంధాన్ని వదులుకోకు.
దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీ ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత అంత చెడుగా ఉంటుంది. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవాడికి దూరం ఎంతైనా కానీ పెద్ద భారం అనిపించదు. తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పును సరిదిద్దుకున్నవాడు ఉత్తముడు. నిజాయితీపరుడు ఎప్పుడూ చిన్నపిల్లవాడితో సమానం. నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు. విజయం నిన్ను గురించి గర్జించి చెప్తుంది. ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ ఒక మనసు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. బరువైన బాధలు మోసేవారు విలువైన మాటలు చెప్పగలరు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఒక ఈగ ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. రాత్రి ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచన ఆవేదనలను తోడుగా తీసుకొస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పక నీదవుతుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి. మంచి చేయాలి అంటే మనస్సు ఉండాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతకడం మంచిది. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. మన బలం, మన బలహీనత రెండు మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్ళే, ఊపిరి తీసేది వాళ్ళే. మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసుకునే చెప్పులనైనా వదలకు. లైఫ్లో ప్రతిదీ నువ్వు సాధించలేవు. కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేం. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. ఇదే జీవిత పరమార్థం. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు.
మోసం అనే ముసుగు వెనుక నిజాలు బయటపడనంత వరకు అందరూ మంచివాళ్ళే. నిన్ను నువ్వు గెలుచుకోవాలనుకుంటే ఆత్మస్థైర్యం ఒక్కటే సరిపోదు, ఆటలో నైపుణ్యం కూడా ఉండాలి. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం, చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. బాధైనా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకు నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, బాధలో ఉన్నామని తెలిస్తే బయటకి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించాలి. ప్రభావితం చేసేవారే పక్కదారి పడితే ఇక అనుసరించే వారి ఆలోచన అధోగతి పాలవుతుంది. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా పైకి ఎగిరి ఆనందిస్తాయి, కానీ మనుషులు మాత్రం మిగతా వారు ఎదుగుతుంటే వారిని తొక్కి ఆనందిస్తారు. కొందరితో స్నేహం కొన్ని అనుభవాలు నేర్పుతుంది, కొందరితో స్నేహం నిన్ను అనుభవజ్ఞుడిగా మారుస్తుంది. మిమ్మల్ని ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకండి. ఒక్కసారి వాళ్ళ మనసు విరిగిపోతే మనకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు. చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దీపం చిన్నది అయినప్పటికీ దానికి కొండంత చీకటిని తరిమే శక్తి ఉంది. అందుకే దేనిని చులకనగా చూడకూడదు. జీవితంలో కష్టపడకుండా ఏది రాదు, అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచి క్యారెక్టర్ గలవారు వారిపై విమర్శలు చేసే వారికి కూడా మంచే చేస్తారు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. కారణాలు లేకుండా వచ్చే కోపాలు, మనసుకు తాకే మాటలు ఒక మనిషిని చాలా బాధ పెడతాయి. సరైన తండ్రి, సరైన భర్త దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. బాధ విలువ ఆ బాధ మోసేవాడికే తెలుస్తుంది, చూసేవాడికి కేవలం కనబడుతుంది అంతే. సంతోషం అనేది మనీలోనే దొరికితే కేవలం ధనవంతులు నవ్వాలి ఈ సమాజంలో. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకండి. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండడం మొదలు పెట్టండి. అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి. నోటిలో నాలుకకు ఒక్క ఎముక లేకపోయినప్పటికీ అది మనిషి శరీరంలో ఎముకలన్నీ విరిగిపోయేలా మాటలతో బాధ పెట్టగలదు. కాపురం గుట్టుగా సాగాలి అంటే రాజీ పడడం కూడా నేర్చుకోవాలి. మనసు లేని కాపురంలో మానసిక వ్యధ తప్పదు. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్టు బ్రతకండి. కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. పరిగెత్తాలి అని అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తండి. నిలబడాలి అని అనుకుంటే ఎదిరించి నిలబడండి. మీరు మాట్లాడే భాష మీరు చదివిన పుస్తకాలను తెలియజేస్తుంది. మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. మీకు కష్టం అంటే ఏంటో తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. మీ భయాలను ఎవరితోనూ చెప్పకండి, మీలోనే దాచుకోండి. మీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకోండి. ఈగో అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక చెడు అలవాటుకు అయ్యే ఖర్చుతో ఒక బిడ్డను పోషించవచ్చు. నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. నీ చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి క్యారెక్టర్ని నిర్ధారించడం అన్నిటికంటే పెద్ద తప్పు. సమయాన్ని మరియు సమస్యని తెలుసుకొని సహాయం చేయి, అదే ఆపదలో నిన్ను కాపాడుతుంది. నీకోసం నీతో వచ్చేది నిజం, నిన్ను కాదని దాటుకుని వెళ్ళేది అబద్ధం. అందరిలో మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మనం జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నప్పటికీ మనకు మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి.
నీ అమాయకత్వమే నిన్ను బాధిస్తుంది, నీ అత్యాశే నిన్ను వేధిస్తుంది, నీ అజ్ఞానమే అగాధంలోకి తోసిస్తుంది, నీ అవివేకమే అంధకారంలోకి వదిలేస్తుంది. ఎవరిని నిందించి సమయం వృధా చేసుకోవద్దు. మనీతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. గెలుపంటే చేరుకున్న గమ్యం కాదు, లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన ఆటంకాల నుంచి నేర్చుకున్న పాఠం. మనసుకి నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. మీరు లైఫ్లో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి, ఎదిగిన తర్వాత నోరుని మూసుకోండి. గుర్తుంచుకోండి, పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శ వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉండే ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం. ప్రేమ అనేది ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది, అదే ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. సంపాదన లేనివాడిని చూసి తల్లి కోపంతో ఉంటుంది, తండ్రి దూషిస్తాడు, సోదరులు సరిగ్గా మాట్లాడరు, భార్య ప్రేమ చూపదు, పిల్లలు చెప్పిన మాట వినరు, వెంట కూడా రారు, డబ్బు అడుగుతాడేమోనని ఫ్రెండ్స్ దూరంగా ఉంచుతారు. వీళ్ళందరితో సంతోషంగా గడపాలంటే కష్టపడి డబ్బు సంపాదించాలి. ఎవరైతే ఎదుటివారిని నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచనతో కలిగి ఉండండి. చెవిలో పడేది అంతా నిజం కాదు, కంట్లో పడేది అంతా అబద్ధం కాదు. ఒక వ్యక్తి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలో బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. మనం లైఫ్లో చేసే పెద్ద బ్లెండర్ ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్ళను మనం లెక్కలేనంతగా ఇష్టపడడం. ఎంత బాగా చూసుకున్నప్పటికీ భర్తను వేధించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం. బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి, బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి, ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి, నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందుకే అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించు. చేతిలో చిల్లి గవ్వలేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులనైనా, నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవరికి అవసరం లేదు కూడా. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు, మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. నువ్వు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నప్పటికీ నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితమే వ్యర్థమవుతుంది. కడవరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. ఎవరికో నచ్చినట్లు మీరు బ్రతికితే మీ లైఫ్ అంతా నటించాల్సే ఉంటుంది. అదే మీకు నచ్చినట్లు బ్రతికితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మీకు ఎవరి సాన్నిహిత్యంలో స్వాంతన చేకూరుతుందో వారే మీ నిజమైన ఆత్మీయులు. ఆలోచించి మాట్లాడండి, అర్థం చేసుకొని మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, మనసు నొప్పించకుండా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి. మీ భార్య మీద అధికారాన్ని, పంతాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది. స్త్రీలు ఎప్పుడైనా కూడా గౌరవించే మగాన్ని, ప్రేమను పంచే మగాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టరు. మీరు నమ్మింది చేయడం మొదలు పెడితే మీకు నచ్చింది దొరకడం సులువు అవుతుంది. కాలం కూడా సర్ఫ్ లాంటిదే, దానికి టైం రాగానే అందరినీ ఉతికి ఆరేస్తుంది. మనం చేసే మంచి పనులు అనేవి ప్రేమ భావం చుట్టూ గొలుసు కట్టులా ఉంటాయి. నీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించడంతో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. అసూయ, అహంకారం అనేవి రెండు ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవాడు సంతోషంగా ఉండడు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వడు.